హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఒక హెల్దీ లడ్డు రెసిపీని చూపిస్తున్నాను. పిల్లలు కూడా ఇష్టంగా తినేలా హెల్దీగా ఒకసారి ఇలా లడ్డూని చేసి చూడండి. డైలీ పిల్లలకి స్నాక్స్గా డైలీ ఒకటి ఇస్తే చాలా చాలా బాగుంటుంది, ఇష్టంగా కూడా తినేస్తారు. మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్లోనికి 1 కప్పు పల్లీలను వేసుకొని, పల్లీలు మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకొని ఈ పల్లీలను తీసి ఇప్పుడు ఒక ప్లేట్లోనికి వేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత ఇదే ప్యాన్లోనికి ఒక 1/2 కప్పు బాదాంని, ఒక 1/2 కప్పు జీడిపప్పుని, కొన్ని పిస్తా పప్పుల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. 1 నిమిషం పాటు వీటిలో ఉన్న కొంచెం పచ్చిదనం అంతా పోయేంత వరకు 1 నిమిషం పాటు ఇలా వేయించుకొని ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోనికి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పల్లీలు తీసుకున్న ఇదే ప్లేట్లోనికి వీటిని కూడా వేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత మళ్ళీ ఇదే ప్యాన్లోనికి ఒక 1/2 కప్పు నువ్వులను కూడా వేసుకొని వేయించుకోవాలి. కొంచెం నువ్వులు ఇలా చిటపటమని సౌండ్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని కూడా ప్లేట్లోనికి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ నేను పల్లీలను పొట్టుతో సహా వేస్తున్నాను. మీరు కావాలంటే పొట్టు తీసి వేసుకోండి. నేనైతే ఇలాగే వేసేస్తున్నాను. ఇప్పుడు వీటన్నింటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోనికి వేసుకోవాలి. వేసుకొని ఇందులోనికి ఒక 4-5 ఇలాచీలను తీసుకొని పైన పొట్టుని తీసేసి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇందులోనికి ఒక 3/4 కప్పు బెల్లం పొడిని వేస్తున్నాను నేను. మీరు బెల్లం అయితే తురిమి వేసుకోండి. తర్వాత పిల్లలు ఇష్టంగా తినేలా 1 స్పూను కోకో పౌడర్ వేస్తున్నాను. మీరు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. కోకో పౌడర్ని కూడా వేసుకొని ఒక్కసారి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అక్కడక్కడ పల్లీలు, ఈ బాదం కనిపించే విధంగా బరకగా గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోనికి పొడినంతా తీసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి కొంచెం కొంచెంగా నెయ్యిని కరిగించి వేసుకోవాలి. నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ లడ్డూలా చుట్టేసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తుంది లడ్డు చేసుకోవడం కూడా. పిల్లలకి స్కూల్కి రోజు కూడా స్నాక్స్ బాక్స్లోనికి ఇలా ఒక్కొక్క లడ్డు పెట్టి ఇచ్చారంటే ఇష్టంగా తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.